ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే హంద్రీనివా రాయలసీమకు ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టు, ఇది దగ్గర 700 కిలోమీటర్లు, 71 లిఫ్ట్లు, దగ్గర 500 మీటర్స్ కి పైబడి నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక మంచి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి యొక్క మాల్యాల దగ్గర అంటే జీరో దగ్గర నుంచి 216 కిలోమీటర్స్ వరకు అంటే జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఏదైతే ప్రస్తుతం మరి 2000 నుంచి 2200 క్యూసిక్లు మాత్రమే సామర్థ్యం ఉంటే దీనిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని 3850 క్యూసిక్లకి పెంచేటువంటి విధంగా మరి ఈ రోజు పనులు మొదలుపెట్టి రేపు 2025 జూన్ కల్లా ఈ రెట్టింపు జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ లో ప్రవహించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం కేవలం 1200 క్యూసిక్లు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 2200 క్యూసిక్లకి పెంచేటువంటి విధంగా అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ ని ఆ రాయలసీమ పర్టికులర్ గా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో 3240 కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివాకి 3240 కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పడం జరిగిందో మరి చాలా క్లియర్ గా అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా 0 కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం 216 దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం 2200 ఉన్నాయి. దీన్ని 3850కి ఇప్పుడు మనం పెంచబోతూ ఉన్నాం. అంటే ఏదైతే 1650 క్యూసిక్లు అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో. దీన్ని తర్వాత మళ్ళీ 6300కి పెంచడం ద్వారా 4000 క్యూసిక్లు పెరగబోతూ ఉన్నాయి ఏదైతే 216 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా 216 నుంచి 400 వరకు చూస్తే ఇప్పుడు 1200 ఉంటే ఈ సంవత్సరం 2200 పెంచబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు. అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తున్నారని వీళ్ళు ఒక అపోహలు, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా క్లియర్ గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో 160 క్యూసిక్ల నీరు అధ్యక్ష. అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం 3850 క్యూసిక్లకు ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది 160 తీసేస్తే ఇంకా దగ్గర మరి 3700 క్యూసిక్లు అక్కడే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్ గా నెంబర్ 1 క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు అంటే ఇప్పుడు ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి ఇప్పుడు 2000 క్యూసిక్లు 2200 ఉన్న దాన్ని మనం 3850 పెంచడం ద్వారా ఏదైతే ప్రత్తికొండ ఈవేళ 37 చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రత్తికొండ నియోజకవర్గంలో. అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష 35 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా నందికొట్కూరు, కొడుమూరు, పాణ్యం, ఆలూరు, ఎమ్మెనుగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్నిటికీ కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈ రోజు నీరు నింపేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు 216 కిలోమీటర్ దగ్గర జీడిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ పెంచినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ఆ జీడిపల్లి రిజర్వాయర్ కి చేరుకోవడం ద్వారా ఆ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అధ్యక్ష మళ్ళీ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ గౌరవ సభ్యులు ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష ఇప్పుడు అదే ప్రస్తుతానికి పెద్దగా అక్కడ ఏమి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ను మనం పెంచడం ద్వారా ఆ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంటే ఎక్స్పెషల్లీ ఉరవకొండ నియోజకవర్గానికి నీరు వెళ్తుంది అధ్యక్ష. అక్కడ చెరువులకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ అధ్యక్ష ఒక కళ అధ్యక్ష ఇది ఏదైతే భైరవ అనే తెప్ప అంటే కళ్యాణదుర్గం, రాయదుర్గం కాన్స్టిట్యున్సీలకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే అప్పర్ పెనార్ అధ్యక్ష అంటే ఏదైతే రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష. అంటే ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే ఇక ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు ఈ కాన్స్టిట్యున్సీలకి మరి డైరెక్ట్ గా చెరువులకి నీరు వెళ్లేటువంటి పరిస్థితి ఈ పెంచినటువంటి విధానం ద్వారా ఉందనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 216 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ వరకు ఏదైతే
హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ దగ్గర కూడా రాప్తాడులో 43 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ధర్మవరంలో 17 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. పుట్టపర్తిలో 11 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 చెరువులే కాదు ఇంకా 195 అభివృద్ధి చేయాలని చెప్పేసి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా దాని మీద అన్ని కూడా ఎస్టిమేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి కాకుండా హిందూపురం, పెనుగొండ, మడకసేర ఇవన్నిటికి కూడా హెచ్ఎన్ఎస్ నుంచే నీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేనేం చెప్తున్నానంటే ఏదైతే ఇప్పుడు 2200 క్యూసిక్కులు మాత్రమే ఉన్నటువంటి నీటిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3850కి ఈ సంవత్సరం పెంచి రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6300కి పెంచి మళ్ళీ భవిష్యత్తులో దీన్ని 8000కో 10,000కో రేపు బనకచెర్ల మరి ఏదైతే గోదావరి వరద నీరుని సైతం అక్కడ పోతిరెడ్డిపాడికి తీసుకువచ్చే బనకచెర్లకు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అంచెలంచెలుగా పెరుగుతుందో అది అంతా కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే చెరువులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను ఏదైతే నియోజకవర్గాలు చెప్పానో నియోజకవర్గాల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ కెనాల్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు వైండింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఎక్కడైతే వైండింగ్ ఫస్ట్ ఫేజ్ లో అంటే ఏదైతే లైనింగ్ జరుగుతూ ఉందో ఏదైతే సెకండ్ ఫేజ్ లో అక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే చెరువులు చెప్పామో అక్కడ చాలా క్లియర్ గా ప్రతి చెరువుకి కూడా ఓటీలు అంటే ఏదైతే ఆఫ్ టెక్లు అనేది మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. అంటే ఆ ఆఫ్ టెక్ల ద్వారా ఏదైతే ఆ యొక్క మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రాయలసీమకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే అపోహ ఏదైతే చెప్పారో దాన్ని మనం కూడా క్లారిఫై అడిగింది క్లియర్ గా మీరు అదే చెప్తున్నారు సార్. అంటే భూగర్భ జలాలకి ఇబ్బంది వస్తుందని అడుగుతూ ఉన్నారు. అదే నేను చెప్పేది. ఏదైతే మేము ఓటీలు పెడతా ఉన్నా ఓటీలు పెట్టడం ద్వారా ఏమవుతుంది మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుంచి సప్లై ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే వాగులోకి వెళ్ళేటువంటి నీరు భూమిలోకి వెళ్తూ ఉంది. అదేవిధంగా సప్లై ఛానల్లోకి వెళ్ళి నీరు కూడా భూమిలోకి పోతూ ఉంది. ఈ వాగు సప్లై ఛానల్ నుంచి నియోజకవర్గంలో చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల నుంచి కూడా భూగర్భంలోకి నీరు పోతుంది. మెయిన్ కెనాల్లో నీరుంటే కేవలం 1/2 కిలోమీటర్ వరకే దాని పరిధి ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఏదైతే మీ నియోజకవర్గంలో మీ వాగుల్లో సప్లై ఛానల్స్ లో చెరువుల్లో నీరుంటే ఆటోమేటిక్ గా 30, 40, 50 కిలోమీటర్లంతా కూడా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదంతా కూడా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఖచ్చితంగా ఆ వాగులు కానీ సప్లై ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మరి లైనింగ్ అనేది లేదు. క్లియర్ గా వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా ఏంటంటే కెనాల్లో నీరుంటే కెనాల్ క్లోజ్ అవుతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష కెనాల్లో. కానీ మేము చెరువులకి నీరు పెట్టడం ద్వారా కెనాల్ క్లోజ్ అయినా సరే ఇంకొక 1-2 నెలలు కూడా చెరువుల్లో నీరు ఉంటుంది. దానివల్ల ఇంకా భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఈవేళ చాలా ప్రశ్నించారు గౌరవ సభ్యులు ఏదైతే శివరామరెడ్డి గారు. నేను కూడా ఆయన్ని సూటిగా అడుగుతూ ఉన్నా. ఏదైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వెనక్కి వాస్తవాలు అంటే ఏదో అవకాశం వచ్చింది కదా అని అలాగా సార్ చైర్మన్ గారు అవకాశం వచ్చింది కదా నేను అబద్ధం చెప్తే ఎట్లా సార్? నేనేమడుగుతున్నానంటే ఈవేళ లైనింగ్ మరి వద్దని మీరు చెప్తున్నటువంటి మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2021లో జీవో 29 ద్వారా లైనింగ్ పనులకి ఆయన టెండర్స్ పిలిచినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఈ వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అనేది నాకు నెంబర్ 1 సార్. అంటే నాకు కూడా డౌట్ సార్. రెండవది ఏదైతే ఎస్ఆర్ఎంసీ మెయిన్ కెనాల్ గాని బనకచెర్ల గోరకల్లు గాని గోరకల్లు నుంచి అవుకు గాని అవుకు నుంచి గండికోట గాని అంటే జిఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు మరి వీటి వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుంది అని ఎందుకో ఈ వైసీపీ మేధావులు ప్రశ్నించలేదో ఈ రోజు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దీనికంటే మరీ ముఖ్యమైనటువంటిది వీళ్ళ పెద్ద మంత్రి ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష ఈ రాయలసీమలో. ఆయన ఏదైతే జగన్ పాలనలో గండికోట నుంచి చిత్తూరు జిల్లాకి పైపుల ద్వారా నీరు తీసుకెళ్లాడు అధ్యక్ష. పైపుల ద్వారా నీరు తీసుకెళ్లే ప్రక్రియ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ లైనింగే వద్దన్న వాళ్ళు కనీసం లైనింగ్ పెడితే మేము ఓటీలు పెడుతున్నాం చెరువులకు నీరు పంపిస్తున్నాం. కానీ పైప్ లైన్ అంటే ఏంటి? టోటల్
అంటే దగ్గర దగ్గర 400 కిలోమీటర్లు మీరు గండికోట నుంచి చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లేటువంటిది పైప్ లైన్ ద్వారా మీరు ఆ రోజు పనులు ప్రారంభిస్తే అప్పుడు మరి భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుందని ఎందుకు ఈ వైసీపీ మేధావులు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నా. అంటే వీళ్ళ అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉంటే ఒక రకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అందుకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు కాదు అధ్యక్ష, ఈ రోజు కాదు, ఏదైతే చెప్పించింది మన ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగు గంగకు కానీ అధ్యక్ష, తెలుగు గంగకు కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఆద్యుడు శ్రీరామకృష్ణ ఇలాంటి ప్రముఖ ఇంజనీర్ అధ్యక్ష, ఆయన ప్రాజెక్టులు రిపోర్ట్ లోనే లైన్ ఎస్టిమేషన్ ఉంది అధ్యక్ష. అందుకే మీరు ఈవేళ చరిత్రలో కూడా చూస్తే చాలా క్లియర్ గా తెలుగు గంగ లైనింగ్, కేసీ కెనాల్ లైనింగ్, జిఎన్ఎస్ఎస్ లైనింగ్, ఎస్ఆర్బిఎస్ లైనింగ్, హెచ్ఎల్సీ లైనింగ్, నాగార్జున సాగర్, పోలవరం రైట్ లెఫ్ట్ అన్ని లైనింగ్ మీద ఉన్నటువంటి అధ్యక్ష. లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే 1/2 కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నిటికి నీళ్లు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాల, వరద జలాల అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అంద్రీ నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ₹1 పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే క్లోజ్ చేస్తాను అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు, ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే కూర్చోండి ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా 7/6/2021 అధ్యక్ష, 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష, లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా, దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే రెండోది 3,850 క్యూసిక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ₹1 ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష, కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, ఇదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చిలక పలుకులు చెప్తూ ఉన్నారు. 10,000 క్యూసెక్లకి పెంచాలి అని చెప్తూ ఉన్నారు గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే. 2019, 2024లో అధికారులు ఉన్నది మీరే, మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవిలో ఉన్నారు. మరి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో 2,200 క్యూసిక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్ కూడా ఎందుకు మీరు పెంచలేదు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని, ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. మూడవది ఏదైతే ఆల్రెడీ 3,850 క్యూసెక్లు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాల
ఎందుకు ఉపయోగించలేదు అంటే అలా కాదు సార్, అలా కాదండి. 5 సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు పనిచేయకుండా 5 సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు 10,000 క్యూసెక్లు పెంచమన్నారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. వాళ్ళు అడిగారు చైర్మన్ గారు, చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు అందరి నీళ్ళ మీద చిత్తశుద్ధి ఉంది. అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా 3,240 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము. ఏదో 2025 జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.